ఇక ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక అనేటువంటి వార్త కనిపిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జకు అందించిన జస్టిస్ పిసి ఘోష్ 15 నెలలకు పైగా కొనసాగిన విచారణ, ప్రభుత్వ తదుపరి చర్యలపై ఉత్కంఠ, లాకర్లో నివేదికను భద్రపరిచిన ఉన్నతాధికారులు, క్యాబినెట్లో చర్చించిన అనంతరం బహిర్గతమంట. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నిర్మాణంలో అవకతవకలపై ఏర్పాటైన సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికను గురువారం ప్రభుత్వానికి అందజేసింది. 600కు పైగా పేజీలు 3 వాల్యూమ్స్తో కూడిన రిపోర్ట్ను బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జకు సీల్డ్ కవర్లో అందించింది. క్యాబినెట్లో చర్చించి నివేదికకు ఆమోదం లభించిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. క్యాబినెట్లో చర్చించి నివేదికకు ఆమోదం లభించిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొందట. నాకు తెలిసి కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు, హరీష్ రావుకు వీళ్ళందరికీ నిద్ర పట్టదు నాకు తెలిసి. క్యాబినెట్లో చర్చించిన దాకా ఆ నివేదిక మీద మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన దాకా నాకు తెలిసి వీళ్ళకు కంటి నిండా నిద్ర పట్టదు, కడుపు నిండా బువ్వబోదు. నాకు తెలిసి వీళ్ళంతా ఆగమాగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చర్చ జరుగుతున్నది. ఆగస్టులో అరెస్ట్ల పర్వం ఉండబోతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులదని చెప్పేసి. ఆగస్టులో అరెస్ట్ల పర్వం ఉండబోతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక చర్చ జరుగుతున్న వేళ మరి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రులు అయితే మాత్రం మాజీ మంత్రులు మాత్రం మరి కంటి మీద కునుకు లేకుండా, కంటి నిండా నిద్రపోకుండా, కడుపులోకి అన్నం పోకుండా మేఘాల మీద ఆలోచన చేస్తున్నట. సుప్రీంకోర్టుకు పోదామా, కేంద్ర ప్రభుత్వాన్ని కలుద్దామా, న్యాయ సలహాలు తీసుకుందామా, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేస్తున్నట. మరి ఆ నివేదికలో మన పేర్లు ఉన్నాయా లేవా, ఉంటే ఆ నివేదికలో మన పేర్ల పక్కన ఎటువంటి అంశాలని పొందుపరిచారు ఏందన్నట్టు ఒక చర్చ జరుగుతున్నట్టు. 119 మందిని, నాకు తెలిసి 119 మందిని కాళేశ్వరం కమిషను దాదాపు 15 నెలల పాటు విచారించి సుదీర్ఘమైనటువంటి ఒక నిర్ణయాన్ని, నివేదికను 650 పేజీలు మరి నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. సో చూడాలి ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా అవుతుంది. కేసీఆర్ సారు నిన్ననే కేటీఆర్ని, హరీష్ రావుని, ముఖ్య నేతలు జగదీశ్వర్ రెడ్డిని వీళ్ళందరినీ పిలుచుకొని డిస్కషన్ చేసినట్ట. ఓవైపు గొర్రెల స్కామ్, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇంకోవైపు కాళేశ్వరం కమిషను, విద్యుత్తు, ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా చేయాలి, ఎట్లా బయటపడాలి. ఇంకోవైపు ఢిల్లీలోనేమో 42% రిజర్వేషన్ బిల్లు. ప్రజలు ఈ టైంలో నమ్ముతారా నమ్మరా, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట్టు. ఇక చూడండి, వీళ్ళందరూ కూర్చుని చూడు, గులాబీ నేతల్లో గుబులు కలవరం పెడుతున్న కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కామ్ అని వార్త కనబడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం చేస్తారో. ఇంకేమున్నాయివే, కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ అనే వార్త కనిపిస్తుంది. రేషన్ కార్డుల జారీతో పెరిగిన లబ్ధిదారులు. ఇటీవల 1590 కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం. పథకం కింద చికిత్స అందించేందుకు ఆసుపత్రులు క్యూ. ఇటీవలే మరొక 100 హాస్పిటల్ దరఖాస్తు అంట. సో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్న క్రమంలో ఆటోమేటిక్